శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన దక్షిణామూర్తి స్తోత్రము దానికి మానసోల్లాసం చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. 5వ శ్లోకము. దేహము, ప్రాణాలు, ఇంద్రియాలు, బుద్ధి, ఏదో ఒక బుద్ధి కాదు, చాలా బుద్ధి లేదా శూన్యము, ఇవన్నీ ఆత్మల కాదు, ఎందుకు అని చూస్తూ వస్తూ ఉన్నాము. దేహము ఆత్మ కాదు, ఎందుకు? దేహం మనకు ఆత్మ అన్నదానికి ముఖ్యమైన ఒక లక్షణం ఏదో ఒకటి స్టాండర్డ్ పెట్టుకుందాము. ఆత్మ అన్నదానికి ఉండవలసిన ముఖ్యమైన ఒక లక్షణం ఏమి అంటే, అది తెలుసుకుంటూ ఉండాలి. చైతన్యవంతమై ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. దేహము దాని పాటికది ఏది తెలుసుకోలేదు కాబట్టి, అది ఆత్మ కాదు అని మనకర్థమయ్యింది. ఎందుకు అంటే, చచ్చిపోయినప్పుడు గూడా ఉంటుంది దేహము. అదేం తెలుసుకుంటుంది? కోమాలో ఏమీ తెలియక పడున్నప్పుడు ఏమీ తెలుసుకోకుండా ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు గూడా దానికి ఏమీ తెలీదు. ఊరికే దేహం ఉన్నంత మాత్రాన తెలుసుకోవడం అన్న లక్షణం దానికి లేదు గాబట్టి, అది ఆత్మ గాదు అని మనము విచారించి నిర్ణయించుకున్నాము. నెక్స్ట్, ఇంద్రియాలు ఒకవేళ ఆత్మనా? ఇంద్రియాలు తెలుసుకుంటున్నాయా? అవును, ఇంద్రియాలు తెలుసుకుంటున్నాయి. దేహం అంటే ప్రాబబ్లీ తెలుసుకోవట్లేదు గానీ, ఇంద్రియాలు యాక్టివ్‌గా ఉన్నంత వరకు తెలుసుకుంటూనే ఉంటాయి గదా! ఇంద్రియాల పనే తెలుసుకోవడం గదా! కాబట్టి అవి ఆత్మ అంటే, ఇంద్రియాలు యాక్టివ్‌గా ఉన్నంత వరకే తెలుసుకుంటాయి. నిద్రపోయినప్పుడు ఏం తెలుసుకుంటున్నాయి అవి? లయమై కూర్చున్నాయి. కాబట్టి అవి కూడా అందులో పైగా ఆ ఇంద్రియాలు గూడా ఎంతవరకు తెలుసుకుంటాయి? కన్నన్న ఇంద్రియం ముందు ఏదో ఒక దృశ్యం ఉంటే ఆటోమేటిక్‌గా అదేం తెలుసుకోలేదు. దాని వెనకాల మనసు తగులుకుని ఉండాలి. ఆ మనసు వెనకాల మళ్ళీ నేను ఉండాలి. కాబట్టి డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా ఇంద్రియాలు కన్నున్నంత మాత్రాన, కంటి ముందు ఏదో ఒక దృశ్యం ఉన్నంత మాత్రాన కన్నేమి తెలుసుకోదు. చెవి ఉన్నది మరి. పడుకున్నప్పుడు గూడా చెవి ఉన్నది. ఆ ఇంద్రియము. ఏమయింది? శబ్దాలు గూడా తెలుసుకోదు. ఆ రకంగా ఇంద్రియాలు కూడా అన్ని సమయాల్లో వాటి పాటికవి ఎప్పుడు బడితే అప్పుడు, ఏది బడితే అది తెలుసుకోవడం అన్నది లేదు గాబట్టి, అవి కూడా ఆత్మ కాదు అని మనం కనిపెట్టాము. అట్లానే ఇంక మిగిలినవి కూడా. మనసు ఒకవేళ ఆత్మనా? కాదు. ఎందుకు? పోనీ జాగ్రత్త అవస్థలో మనస్సు తగులుకుని ఉంటే ఇంద్రియాల ద్వారా ఏదో తెలుసుకుంటుంటుంది కానీ, సుషుప్తి అవస్థలో మనసుకు కూడా లయమైనప్పుడు ఏం తెలుసుకుంటుంది? ఏమీ లేదు గదా! కాబట్టి లేకుండా పోయేవి, తెలుసుకోకుండా ఉండేవి ఆత్మలు కావు. మనసు గూడా అందుకని ఆత్మ గాదని తెలుసుకున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ప్రాణము. ప్రాణం గూడా ఆత్మనా? కాదు. ఎందుకంటే ప్రాణం ఏది తెలుసుకోదు. ప్రాణము ఉన్నంత వరకు ఆ దేహంలో ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటే, వాటి వెనకాల మనసుంటే, మనసు వెనకాల నేనుంటే, నా ద్వారా ఏమైనా తెలుసుకుంటూ ఉంటాయి గానీ, ప్రాణం దాని పాటికది ఏది తెలుసుకోదు. కాబట్టి అది కూడా ఆత్మ గాదు. పోనీ బుద్ధి తెలుసుకుంటుంటుంది గదా! ఎప్పుడు జూసినా గూడా. ఏదైనా తెలిసింది అంటే బుద్ధి వల్లే గదా! అంటే, ఆ బుద్ధి గూడా నిద్ర టైంలో లయమై ఉంటే ఏం తెలుసుకుంటుంది? అదే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోడానికి. కాబట్టి బుద్ధి కూడా తెలుసుకునేందుకు స్వతసిద్ధంగా ఆ లక్షణం లేకుండా ఉంటుంది గాబట్టి, అది కూడా ఆత్మ కాదు అని ఈ విధంగా మనం ఒక్కొక్కటి, ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంతవరకు దేహమైంది, ఇంద్రియాలయ్యాయి. ఇంద్రియాలు మళ్ళీ ఇంకా కొంచెం జెప్తారు. ఇక్కడ కొంతవరకు జెప్పారు. ఇప్పుడు ప్రాణం సంగతి చూద్దాము. ప్రాణः अपि आत्मा न भवति ज्ञान अभावात् सुषुप्तिषु जाग्रत्-स्वप्न उपभोग ऊर्ध्वश्रम-विच्छित्ति हेतवे सुषुप्तिं पुरुषे प्राप्ते शरीरम् अभिरक्षितुं शेषकर्मभोगार्थं प्राणः चरति केवलम्. ప్రాణం గూడా ఆత్మ న భవతి కాదు. ప్రాణం గూడా ఆత్మ కాదు. నేను అన్నది కాదు. ఆత్మ చైతన్యం కాదు. ఎందుకు? జ్ఞాన అభావాత్. ప్రాణము దాని పాటికది ఏది తెలుసుకోలేదు. ఊరికనే ప్రాణం ఉన్నంత మాత్రాన తెలుసుకునే శక్తి ఉంటే, కోమాలో కూడా తెలియాలి. నిద్రపోతున్నప్పుడు కూడా తెలియాలి.
పోనీ ఒకవేళ దేహము మరణిస్తే అందులో ప్రాణం లేదు గాబట్టి అదేమీ తెలుసుకోదు అంటే పోనీ గాని, పోనీ కోమా టైంలో లేదా నిద్రపోతున్న టైంలో ప్రాణం ఉంది గదా! అయినా అదేమన్నా తెలుసుకుంటుందా? లేదు గదా! దానివల్లే మనకది ఆత్మ గాదని తెలుస్తూనే ఉన్నది ఒకవైపు. సుషుప్తి సమయంలో జాగ్రత్త, స్వప్న, ఉపభోగ, ఉద్ధత్, శ్రమ, విచ్చిత్తి హేతవే. సుషుప్తిలో దాని పాటికది ఎట్లైనా ఏమీ తెలుసుకోదు. మనకు ఆల్రెడీ తెలుసు. సుషుప్తి సమయంలో గాఢ నిద్రపోతున్నప్పుడు ప్రాణము మేల్కొనే ఉంటుంది. పోనీ గాఢ నిద్రా సమయంలో దేహము, ఇంద్రియాలు, మనస్సు అన్నీ నిద్రపోతూ ఉన్నా గూడా ప్రాణము మేల్కొనే ఉంటుంది గదా! మనం భాగవతంలో చదువుకుంటున్నట్టు దాని పేరు ప్రజాగరము. మనమిప్పుడు మన పురంజనుడి కథలో చూస్తూ వస్తూ ఉన్నట్టు దాని పేరే ప్రజాగరము. అది ఎప్పుడూ మెలుకునే ఉంటుంది ప్రాణము. ఆ దేహంలో ఉన్నంత వరకు ప్రాణము మెలుకునే ఉంటుంది. మనం గాఢ నిద్రలో ఉన్నా, మనం కోమాలో ఉన్నా, మనం ఎక్కడున్నా, ఏం జేసినా చనిపోయేంత వరకు ప్రాణము పనిజేస్తూనే ఉంటుంది. అటువంటప్పుడు అదేమైనా తెలుసుకుంటుందా? లేదు. జ్ఞానం అభావం అయిపోయింది. పోనీ మిగిలిన టైమ్స్‌లో సుషుప్తి పక్కన పెడదాము. జాగ్రత్త, స్వప్నావస్థల్లో మేల్కున్న టైంలో ప్రాణముంది గదా! అప్పుడదేమైనా తెలుసుకుంటుందా? దాని పాటికది ఇంద్రియాలు లేకుండా తెలుసుకోదు. స్వప్నంలో గూడా అంతే ఏదో ఒక ఉపాధి ఉంటేనే తప్ప. మనకసలు ప్రాణము ఎందుకు ఉన్నది అని ఒకసారి ఆలోచన చేద్దాము. ప్రాణము ఎప్పుడు సుషుప్తి సమయంలో కూడా ప్రాణం అసలు ఎందుకుంటుంది అని ఆలోచన చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనకు దేహం నిద్రపోతుంటుంది, ఇంద్రియాలు నిద్రపోతుంటాయి, మనసు నిద్రపోతుంది, బుద్ధి నిద్రపోతుంది. అన్నీ ఎక్కడివక్కడ పనులన్నీ మానేసి ఏమీ తెలియకుండా స్పృహ లేక పడున్నప్పుడు కూడా ప్రాణము పని చేస్తూనే ఉంటుంది గదా పాపము. ఎందుకట్లా ఉంటుంది అని చూద్దాము. జాగ్రత్త సమయంలో, స్వప్నం సమయంలో మనము ఏవేవో భోగాలన్నీ అనుభవిస్తాం. ఏవేవో అనుభవాలన్నీ పొందుతూ ఉంటాము. దానివల్ల మనకు కలిగిన శ్రమను తొలగించుకోవడం కోసము సుషుప్తిలోకి వెళ్తాము. జాగ్రత్త సమయంలో ఏవేవో అనుభవిస్తాము. అలసిపోతాము. స్వప్నాల్లో ఉన్నామంటే కూడా మనసు ఏదేదో భావన చేస్తూ ఉండదు అలసిపోతుంది. అటువంటి సమయంలో దేహానికి, మనసుకి, బుద్ధికి, ఇంద్రియాలకి వీటన్నింటికి ఎంతో కొంత విశ్రాంతి ఇవ్వడం కోసం, ఆ శ్రమ తొలగించడం కోసము మనిషి సుషుప్తిలోకి వెళ్తే, గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు శరీరాన్ని రక్షించడం కోసమే అదే ఒక్కటే పరమార్థంగా మన ప్రాణము మెలకువతో ఉంటుంది. ప్రజాగరమై ఉంటుందది. ప్రాణము మనము సుషుప్తిలో ఉన్నా, స్వప్నంలో ఉన్నా, జాగ్రత్త అవస్థలో ఉన్నా, మనం ఏ అవస్థలో ఉన్నా సరే, ఈ 3 అవస్థల్లో ప్రాణము మెలకువతో ఎందుకుంటుంది? అదెప్పుడు పని చేస్తూనే ఉంటుంది. నిరంతరం ఆగకుండా, నిద్రపోకుండా. ఎందుకు అంటే ప్రాణం ఆగిపోయిందంటే మనిషి చచ్చిపోతాడు. ప్రాణం అందుకని ఆగకుండా నడుస్తుంటుంది. ఎందుకదట్లా ఉంటుంది అంటే శరీరాన్ని రక్షిస్తుంటుంది. కుక్క కాపలాలాగా ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి ఉన్నాడనుకోండి. ఆయన ఏదో చాలా గొప్ప యోగాభ్యాసం చేసి పరకాయ ప్రవేశమని ఏదో ఒక విద్యను నేర్చుకున్నాడనుకోండి. మన శాస్త్రాల్లో ఇక్కడ యోగ విద్యా శాస్త్రాల్లో చెప్పినట్టు ఒకాయనున్నాడు. ఆయన పరకాయ ప్రవేశాన్ని నేర్చుకున్నాడనుకోండి. ఆయన ఆ దేహాన్ని వదిలి ఇంకేదో దేహంలోకి ప్రవేశించాడే అనుకోండి. అటువంటప్పుడు ఈ దేహాన్ని ఒకళ్ళు కాపాడాలి గదా! లేకపోతే ఈ దేహానికి ఏమన్నా అయిందంటే మళ్ళీ వేరే దేహంలోకి వెళ్ళాడు గదా! ఈయన మళ్ళీ వెనక్కి వచ్చి తన దేహంలోకి తను రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ దేహాన్ని ఎవరో ఒకళ్ళు కాపాడుతూ ఉండాలి గదా! అదే మోడల్‌లో, అదే పద్ధతిలో వీడు ఈ జీవుడు వాడు జాగ్రత్త అవస్థలో ఉన్నంత వరకు ఏదో ఉంటాడు గానీ, వాడు స్వప్నంలోకెళ్ళిపోయినప్పుడు యాక్టివ్‌గా వాడి దేహాన్ని వాడు ప్రొటెక్టింగ్ చేసుకోడింక. వాడు సుషుప్తిలోకెళ్ళినప్పుడు కూడా వాడి దేహాన్ని వాడు యాక్టివ్‌గా ప్రొటెక్టింగ్ చేసుకోడు. అటువంటప్పుడు వాడి దేహాన్ని వాడు యాక్టివ్‌గా ప్రొటెక్టింగ్ చేసుకోవడం కోసము
ఇదిగో ఈ ప్రాణమన్న ఒక కుక్కను అక్కడ కాపలాగా ఉంచి ఆ జీవుడు వెళ్తాడు. ఈ దేహాన్ని వదిలిపెట్టి కలల్లోకి వెళ్తాడు. లేదా ఈ జాగ్రత్త, స్వప్నం 2 వదిలిపెట్టి వాడు సుషుప్తిలో తన స్థితిలో తన పాటికి తానుంటాడు. దేహం మీద స్పృహ గూడా ఉండదు వాడికి. వాడు దేహాన్ని పట్టించుకుంటే గదా! దాన్ని రక్షించడం గురించి ఆలోచన చేయడం. వాడు పట్టించుకోడు. అయితే వాడి బదులు ప్రాణాన్నక్కడ ఉంచిపోతాడు. ఆ ప్రాణము కేవలము శరీరాన్ని రక్షించడం కోసమే నడుస్తూ ఉంటుంది. అంతవరకే దానికున్న మాత్రం ప్రాణానికున్న లక్షణమేమి దాని పరమార్థం. ప్రాణం ఉండడానికి కారణం ఒకటే ఒకటి. శరీరాన్ని కాపాడుతుంటుందంతే. ఆ జీవుడు ఆ శరీరంలో యాక్టివ్‌గా ఉండి దాన్ని వాడుతున్నా సరే, దాన్నక్కడ వదిలిపెట్టి వాడు పక్కన వేరే లోకాలకి, స్వప్న లోకాలకు పోయినా సరే, వాడు తన లోకంలో తనున్నా సరే, సుషుప్తిలో వాడు ఎటుబడిపోయినా సరే, వాడందులో ఉన్నా సరే, వాడి దేహాన్ని పాపము కాపలా గాస్తూ ఉంటుంది ఆ ప్రాణం. అదొక్కటే దాని పని. శరీరాన్ని మెయింటైన్ జేయడం. ఎందుకో శరీరాన్ని వీడు అటుబడిపోతాడు, ఎటో పడిపోతాడు వాడు. స్వప్నాల్లోకో, సుషుప్తిలోకో ఎటో పడిపోతే వీడు, ఈ దేహాన్ని పట్టించుకోకుండా, దేహం మీద స్పృహ లేకుండా వాడు ఎటో పడిపోతే గూడా, దేహాన్నెందుకు ఇది ప్రాణం మెయింటైన్ జేస్తుంటుంది అంటే, శేష కర్మ భోగార్థం వాడికింకా శేష కర్మలున్నాయి. వాడు అట్టే బెట్టుకుంటాడు. వాడి తెలివితేటలంతా ఇంత గాదు. వాడు కొంచెం అట్టే బెట్టుకుంటాడు. ఇదిగో నేను 'దక్షిణామూర్తి మానసోల్లాసం' ఎంతో కొంత ఇవాళ చదివాను గదా! మళ్ళీ వచ్చే వారం వచ్చి కూర్చొని, నేను ఇక్కడి నుంచి మిగిలింది కొంచెం చదువుకుంటాను. అట్లనే మళ్ళీ రేపు ఇంకేంటో బ్రహ్మసూత్రాలు చెప్తాను, తైత్తరీయం చెప్తాను, లేతే ఇంకేంటో భారతం ఇంకా కొంచెం ఉంది, రామాయణం ఉంది. బడిలో ఏదో పనుంది, ఆఫీస్‌లో ఏదో పనుంది, పక్కింటోడితోటి ఏదో మాట్లాడేదుంది, కూరగాయలు తెచ్చుకునేదుంది, ఇంకేంటో ఉంది అని ఏవో కర్మలు ఇంకా కొంచెం శేషంగా ఉన్నాయి. నేను అనుభవించేదుంది. ఈ బాడీని బెట్టుకొని అనుభవిస్తాను ఈ ఉపాధిని. మళ్ళీ ఒక కొత్త ఉపాధి తెచ్చుకొని, మళ్ళీ దాన్ని పెంచి, పోషించి, దాన్ని మెయింటైన్ జేసి, దాంతోటి గాదు గానీ, ఇప్పుడు ఉన్న బాడీనే ఎంతో కొంత నాకిష్టమున్నంత నేను అనుభవిస్తాను. కాబట్టి బాడీ మెయింటైన్ జేస్తుండు నువ్వు దాన్ని చెడిపోకుండా. నేను మళ్ళీ వస్తాను అని అప్పజెప్పి పోతాడు వీడు. అందుకోసం పాపం వీడు మళ్ళీ తిరిగొస్తాడని దాన్నక్కడ ఉంచిపోయాడు గాబట్టి, ఆ కుక్క ఆ బాడీని మెయింటైన్ జేస్తుంటుంది. అంతవరకే దానికున్న ప్రయోజనము. ఇంక అంతకన్నా ఎక్కువ ఉపయోగం లేదు దాంతోటి మనకు. అటువంటి పదార్థము ఏమి తెలుసుకుంటుంది? అదేమీ తెలుసుకోదు. అది ఊరికనే జనరల్ మెయింటెనెన్స్ చేస్తుంటుంది బాడీని. అంతవరకు మాత్రమే. అందుకని అది ఆత్మ కాదు. పక్కన పెట్టు దాన్ని. అయినా కూడా ఇంకా ఆలోచన ఉంటే నీకు దాని గురించి నేను మళ్ళీ చెప్తాను పట్టు. ప్రాణస్య తత్ర అచైతన్యం కరణోపరమే యది ప్రాణే వ్యాప్రియమాణే తు కరణోపరమః కథం? ప్రాణమండి అచేతనంగా ఎందుకు పడుంది సుషుప్తి అవస్థలో అంటే, అంతఃకరణము, మనస్సు, ఇంద్రియాలు మొదలైన ఉపకరణాలన్నీ గూడా ఉపరమించాయి గదండీ! అందుకని. ఇంద్రియాలు, మనసు, బుద్ధి అవన్నీ గూడా శాంతించాయి, పని చేయట్లేదు, పని మానేసి కూర్చున్నాయి కాబట్టి, పాపం ప్రాణము ఉన్నా గూడా పని చేయట్లేదండి. లేకపోతే పాపం అది దానంతటికి అది చేసేది అది చైతన్యమే, కదులుతుంది గాబట్టి చైతన్యము అని ఆర్గ్యూ చేశారంటే, ఒక క్వెషన్ అడుగుతాను. సుషుప్తిలో ప్రాణాలన్నీ ఉన్నాయి గదా! ఉన్నప్పుడు అంతఃకరణాలు పని చెయ్యకపోతే, ప్రాణము తెలుసుకోకుండా కూర్చుంటుంది అంటే, నువ్వది ఎట్లా ఒప్పుకుంటావు? 2 ఒకవేళ ప్రాణమే అంతఃకరణాల్ని, నీ ఇంద్రియాలన్న ఉపకరణాల్ని నడిపిస్తూ ఉన్నది అంటే, ప్రాణం పనిచేస్తూ ఉంటే దాని చెప్పు చేతల్లో ఉన్న మనసేంద్రియాలు, దేహము పనిచేయకుండా కూర్చుంటాయా? ఇటునుంచి అటైనా పనిచేయదు, అటునుంచి ఇటైనా పనిచేయదు. మనసేంద్రియ దేహాలు నడిపించినట్టు ప్రాణం నడుస్తుంది అంటే, అటువంటప్పుడు ప్రాణము దాని పాటికది అన్నీ తెలుసుకునే శక్తి కలిగింది కాదు. పోనీ ప్రాణం ఉంది గాబట్టే దేహేంద్రియ, మనసులు పనిచేస్తున్నాయి. ప్రాణం వశంలో ఇవన్నీ ఉన్నాయి అంటే, మరి ప్రాణం పనిచేస్తూ ఉన్న సమయంలో ఇవన్నీ పని మానేసి ఎట్లా కూర్చుంటాయి? పడి నిద్రపోవడము ఎట్లా కుదురుతుంది? సమ్రాజిః రణోద్యుక్తే విరమంతి న సైనికాః. ఒకవేళ సామ్రాట్ పని చేస్తూ ఉంటే యుద్ధానికి వెళ్ళాడనుకోండి. రాజుగారు యుద్ధానికి వెళ్తే,
రాజు వెనక వెళ్ళిన సైనికులు పడుకొని నిద్రపోతూ ఉంటారా? అవి పని మానేసి వెళ్ళిపోతాయా ఇంటికి? పోవు గదా! రాజుగారు యుద్ధం చేసినంత వరకు సైన్యం పనిచేస్తూ ఉండాలి. ఒకవేళ దేహేంద్రియ, మనస్సు, బుద్ధి మొదలైన సైన్యమంతా ప్రాణం చేతిలో ఉంటే, ప్రాణాన్ని అనుసరించి పనిచేస్తూ ఉంటే, అటువంటప్పుడు సుషుప్తిలో కూడా ప్రాణం పనిచేస్తూనే ఉన్నప్పుడు దేహేంద్రియ, మనస్సు, బుద్ధి అన్నీ పనిచేస్తుండాలి. నిద్రపోవడానికి వీల్లేదు. ఒకవేళ ప్రాణము వీటిని అనుసరించి ఉన్నది అంటే, అవి లయమైనప్పుడు ప్రాణం గూడా లయమైపోవాలి. కావట్లేదు. కాబట్టి ఇవన్నీ వేటి పనులవి చేయడానికి ఉన్నాయి. వీటన్నింటిని నియమించే నియామకుడు శాస్త ఇంకేదో ఉండాలి అని మనం కనిపెట్టాలి. తస్మాత్ న కరణస్వామి ప్రాణః భవితుమర్హతి. ఈ ఇంద్రియాలు, మనస్సు ఇటువంటి వాటన్నింటికి స్వామి, నడిపించేవాడు, ప్రభుత్వం ఉన్నది ప్రాణము అనడానికి నార్హతి కుదరదు. వీటికి స్వస్వామి సంబంధం లేదు. ప్రాణం చెప్పినట్టు ఇంద్రియాలు, ఇంద్రియాలు చెప్పినట్టు మనస్సు, మనస్సు చెప్పినట్టు బుద్ధి, ఇవన్నీ చెప్పినట్టు దేహము, ఇట్లా ఒకదానితోటి పనిచేయడం అన్నది కుదరదు. అసలు స్వస్వామి సంబంధం ఎట్లా ఉంది అంటే, ఆత్మ వీటన్నింటికి స్వామి అయి ఉంటుంది. మిగిలినవన్నీ దాని అధీనంలో ఉంటాయి. అందుకని మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనస ప్రేరకే పుంసి విరతే విరమంతి అతః కరణాని సమస్తాని తేషాం స్వామి తతః పుమాన్. మనస్సును కూడా ప్రేరేపించేది మనిషి, అంటే ఆత్మ, పురుషుడు. ఒకవేళ మనసును కూడా ప్రేరేపించే పురుషుడు విరమించాడంటే, విత్‌డ్రా చేశాడంటే, ఈ దేహంలో నుంచి వాడి చూపును విత్‌డ్రా చేసి స్వప్నంలో పెట్టాడు. స్వప్నంలో నుంచి కూడా విత్‌డ్రా చేసి సుషుప్తిలో తన పాటికి తానున్నాడంటే, ఆయన విరమించాడంటే, పురుషుడు విరమించాడంటే, వెంటనే మనసు గూడా, దాంతో పాటు ఇంద్రియాలు, దేహము అన్నీ గూడా విరమిస్తాయి. ఒక ప్రాణం పనిచేస్తుంది. ఎందుకంటే పురుషుడు అక్కడ ప్రాణాన్ని పెట్టిపోయాడు. నువ్వు కాపలా కాస్తూ ఉండు, దేహం నేను మళ్ళీ వాడుకుంటాను అని. అది ఊరికినే చచ్చిన శవంలాగా ఉంటుంది. ప్రాణం నడుస్తుంటుంది. ఎందుకంటే వీడు ఇంకా తర్వాత మళ్ళీ దాన్ని వాడుకుందామని ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు కాబట్టి. ఒకవేళ ఇంక వాడుకునేదేమి లేదు అంటే ప్రాణాన్ని కూడా నేనింక దీన్ని వాడుకొని అయిపోయింది దీనితోటి పని అని చెప్తే ఇంకప్పుడు ప్రాణం బయలుదేరి వెళ్ళిపోతుందింక. అట్లా తేషాం సమస్తాని కరణాని, మొత్తం కరణాలన్నింటికి కూడా స్వామి ఎవరు అంటే తతః పుమాన్, పురుషుడు అని మనం అర్థం చేసుకోవాలి. అది లేకుండా ఇవన్నీ వాటి పాటికి అవి నడవవు, కుదరదు. బుద్ధిః తు క్షణికా వేద్య గమాగమ సమన్విత ఆత్మనః ప్రతిబింబేన భాసిత భాసయేత్ జగత్. బుద్ధి క్షణికమని తెలుసుకో. సరే, ఇంతవరకు నీకు అర్థమైంది గదా! దేహం దాని పాటికి అదేది తెలుసుకోలేదు. ఆత్మ కాదు, ఇంద్రియాలు గాదు, ప్రాణము గాదు, మనసు గాదు. అవన్నీ అయిపోయిన తర్వాత బుద్ధి అంటున్నావు గదా! బుద్ధి సంగతి చూద్దాం పట్టు. బుద్ధి క్షణికము. పైగా నువ్వేం చెప్పావు చాలా క్లియర్‌గా, వ్యవసాయాత్మిక బుద్ధిః అని చెప్పావా? ఏకా బుద్ధి అని చెప్పావా? కాదు కదా! నువ్వు చెప్పింది చలాం బుద్ధి అన్నావు. కదులుతూ ఉన్న బుద్ధి, ఆలోచనలతో ఉన్న బుద్ధి అని చెప్పావు. అటువంటి చలాం బుద్ధి క్షణికమై ఉంటుంది. అది అనంతము బహుశాఖలు అని మన భగవంతుడు భగవద్గీతలో చెప్పారు కూడా. బహుశాఖాః హి అనంతాః బుద్ధయః అవిపశ్చితః అని. అవిపశ్చితం తర్వాత పెడదాం. వీళ్ళు పాపం బౌద్ధులు, మేము బుద్ధి కలిగిన వాళ్ళం అనుకుంటారు. అయితే నువ్వు చెప్పిన లాంటి బుద్ధి క్షణికము అని తెలుసుకో. అది కొన్ని లక్షణాలతో ఉంటుంది. ఒకటి, గమాగమ సమన్విత. ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. వస్తూ పోతూ ఉండేవి, మారుతూ ఉండేవి ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు. పైగా అసలు బుద్ధి గూడా ఎట్లా పనిచేస్తుంది అంటే, ఆత్మనః ప్రతిబింబేన భాసిత భాసయేత్ జగత్. ఆత్మ దాని మీద ప్రతిబింబిస్తూ ఉంటే, ఆ ప్రతిఫలించిన ఆత్మ చేత ఇది ప్రకాశించి జగత్తుని ప్రకాశింపచేస్తూ ఉంటుంది. దాని పాటికదేది తెలుసుకోదు.
ఆత్మ యాక్టివేట్ అయ్యి ఉంటేనే, ఆత్మ ఇటువైపు చూస్తూ ఉంటేనే ఆ బుద్ధి తెలుసుకుంటుంది. నిద్రపోతూ ఉన్న సమయంలో బుద్ధి ఉండదు. ఎందుకు? ఆత్మ అక్కడ తగులుకుని లేదు కాబట్టి. అటువంటిది ఆత్మ లేకపోతే ఇది లేకుండా పోయేది. దాని పాటికది ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు. తర్వాత ఆత్మని ఉత్పద్యతే బుద్ధిః ఆత్మని ఏవ ప్రలీయతే ప్రాక్ ఊర్ధ్వం చ అసతి బుద్ధిః స్వయం ఏవ న సిద్ధ్యతి. బుద్ధి ఆత్మలోనే ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆలోచనలన్నీ ఆత్మలోనే కలుగుతూ ఉంటాయి. అందులోనే లయమవుతూ ఉంటాయి. ముందు లేదు, వెనక లేదు. అటువంటి బుద్ధి. కలిగే కన్నా ముందు లేదు. ఆలోచన వచ్చే కన్నా ముందు ఆలోచన లేదు. ఆలోచన వచ్చేసిన తర్వాత ఇంకొక ఆలోచన కలిగిందంటే, ఈ ఆలోచన ఉండకుండా పోతుంది. ముందు వెనకాల లేకుండా ఉన్నది స్వయంగా అదే అసత్తుగా ఉంటే, అది ఆత్మగా ఎట్లా సిద్ధిస్తుంది? ఆత్మ ఎప్పుడు మార్పు లేకుండా సత్తయి ఉండాలి. ఇది ఆల్రెడీ అసత్ అని మనకు తెలుస్తూనే ఉంటే, మారిపోతూ ఉన్న బుద్ధి ముందు లేదు, వెనక లేదు. అటువంటి బుద్ధి ఆత్మ ఎట్లా అవుతుంది? కుదరదు. కాక జ్ఞానాచ్చేత్ పూర్వపూర్వస్మాత్ ఉత్తరోత్తర సంభవః యుగపత్ బహుబుద్ధిత్వం ప్రసజ్యేత క్షణే క్షణే. ఒకవేళ ఆత్మ అంటే ఏంటంటే కంటిన్యూయస్‌గా నడుస్తూ ఉన్న ఆలోచనల సమాహారము అన్నావనుకో. కంటిన్యూయస్‌గా ఆలోచనలు నిరంతరం నడుస్తూ ఉంటే, ఆ ఆలోచనల సమాహారమే ఆత్మ అని నువ్వన్నావంటే, అటువంటి ఆలోచనలన్నీ కలిస్తే బుద్ధి, ఆ బుద్ధే ఆత్మ అని నువ్వన్నావంటే, ఎందుకంటే బుద్ధి అంటే జ్ఞానంతో ఉన్నది అని అర్థం. బుద్ధి తెలుసుకుంటూ ఉంటుంది. మనకు ఆత్మకి డెఫినిషన్ ఏమి? తెలుసుకుంటూ ఉండేది ఆత్మ అని మనం డిఫైన్ చేసుకున్నాము. బుద్ధి అంటే తెలుసుకుంటూ ఉంటుంది. కాబట్టి అదే ఆత్మ అని అనుకోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి కాబట్టే, అది కూడా కాదు అని ఇక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం ఎందుకు కాదు అని. మారిపోతూ, మారిపోతూ ఉన్నది, వస్తూ పోతూ ఉన్నది. స్వయంగా అదే నశిస్తూ ఉన్నది. అటువంటి బుద్ధి ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు. ఒకవేళ జ్ఞానము ముందు ముందొచ్చే ఆలోచనలు గదా! అవి మళ్ళీ తర్వాత తర్వాత ఆలోచనలుగా మారుతూ ఉన్నది అనుకో. ఒక ఆలోచన నుంచి ఇంకొక ఆలోచన, ఒక ఆలోచన నుంచి ఇంకొక ఆలోచన, ఒక ఆలోచన నుంచి ఇంకొక ఆలోచన వస్తూ ఉంటుంది. ఈ మొత్తం అంతా కలిపి బుద్ధి అదే ఆత్మ అన్నీ తెలుసుకుంటూ ఉంటుంది అని నువ్వు అన్నావనుకో. అటువంటప్పుడు 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, ఒకటి ఉండగానే ఇంకొకటి వస్తూ ఉన్నది అంటే, యుగపత్ ఒక్కటేసారి బహుబుద్ధులుండాలి. ఒక ఆలోచన వెళ్తూ ఉంటే ఇంకొక ఆలోచన వస్తూ ఉన్నది అనుకోండి. అటువంటప్పుడు ఒకటేసారి చాలా ఆలోచనలుండాలి. చాలా బుద్ధులుండాలి. నువ్వు బుద్ధి ఆత్మ అన్నావనుకో చాలా బుద్ధులుండాలి అంటే, బహుశాఖలుగా అనంతంగా ఉన్నాయి అంటే, బహుశాఖాః హి అనంతాః చ బుద్ధయః అన్నావనుకో, అప్పుడు చాలా ఆత్మలుండాలి అని నువ్వు ఒప్పుకోవాలి. ఒక్క ఆత్మ ఉన్నది అని చెప్పడానికి కుదరదు. ఆత్మ మనకు ఏకం. ఏవ అద్వితీయం. చాలా ఉంటాయండి. ఒక దాంట్లో నుంచి ఒకటొస్తూ ఉంటుంది అని చెప్పావనుకో, అప్పుడు ఒకటేసారి చాలా బుద్ధులున్నాయంటే, ఒకటేసారి చాలా ఆత్మలుండాల్సొస్తుంది మరి. చాలా ఆత్మలుండవు. ఆత్మ ఒకటి. కాబట్టి క్షణం క్షణము ఎన్నో బుద్ధులు, ఎన్నో ఆత్మలు ఒకటేసారి ఉండాలి. అది కుదరదు. అవును గాని నువ్వు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. ఒక ఆలోచన వెనకాల ఒక ఆలోచనొస్తుంది. ఒక ఆలోచన వెనకాల ఒక ఆలోచనొస్తుందని నేను చెప్పినప్పుడు నిజంగా కూడా అట్లా జరగదు. ఒకటే టైంలో 2, 3 ఆలోచనలు మనకు కలగవు. మనసులో ఎప్పుడైనా సరే బుద్ధిలో ఒక టైంలో ఒక ఆలోచన ఉంటుంది. అది పోతేనే ఇంకొక ఆలోచనొస్తుంది. ఒకటేసారి అన్ని ఆలోచనలు ఒకటేసారి ఉండడం కుదరదు. అది పక్కన పెడదాము. నేను చెప్తున్నదేంటంటే ఇక్కడ ఒక ఆలోచన ముందుకొచ్చిందనుకో, ఆ తర్వాత అది వెళ్ళిపోతే నెక్స్ట్ ఆలోచన వస్తుంది. నేను అట్లా చెప్తున్నాను. ఒకేసారి చాలా బుద్ధులున్నాయని నేను చెప్పట్లేదు అని అన్నావనుకో. బుద్ధ్యంతరన్న జనయేత్ నాస ఉత్తరం అసత్వతః యేషాం సంఘాతః ఆత్మా చేత్ ఏకదేశే పృథక్కృతే.
ఒక్క బుద్ధి నశించిన తర్వాత ఇంకొక బుద్ధి వస్తుందండి. ఒక్క ఆలోచన నశిస్తే ఇంకొక ఆలోచనొస్తుంది. నువ్వన్నట్టు నేనోటి చెప్తే నువ్వోటి అర్థం చేసుకుంటావు. నేనేం చెప్పాను, ఒక ఆలోచన తర్వాత ఒకటొస్తుంది అంటే, ఒక ఆలోచనలో నుంచి ఒకటొస్తుంది అంటే, ఒకటే టైంలో చాలా ఆలోచనలుంటాయి, చాలా బుద్ధులుంటాయి, చాలా ఆత్మలుండాల్సొస్తుంది కుదరదన్నావు. నేను ఓ దాంట్లో నుంచి ఒకటొస్తుంది అంటే, ఒకేసారి చాలా ఉంటాయని చెప్పట్లేదు. ఒకటి నశించిన తర్వాత వెంటనే ఇంకొకటి ఉద్భవిస్తుంటుంది. ఆలోచనలు చైన్‌లాగా నడుస్తూ ఉంటాయి. ఒకటి ఆగగానే ఇంకొకటొస్తుందని చెప్తున్నాను అని అంటావా? అట్లాంటప్పుడు ఇంకొక ప్రాబ్లమ్ ఉంటుంది. ఒక ఆలోచన నశించిన తర్వాత లేకుండా పోయింది అసత్వతః నిజంగా లేనే లేదది. నశించిన తర్వాత కొత్త బుద్ధిని ఎట్లా జనింపజేస్తుంది? కుదరదు. ఇట్లా ఉంటుంది ప్రాబ్లము. నీ బుద్ధి ఆత్మ కాకుండా పోవడానికి కారణాలేమి అంటే, నువ్వు చెప్పిన బుద్ధులు క్షణికము. క్షణికంగా ఉండేవి మనకు పనికిరావు. మనకు నిత్యం గావాలి. గమాగమాలు నువ్వు చెప్పేవి వస్తూ పోతూ ఉంటాయి. ఆగమ అపాయినః అనిత్యాః తాన్ తితిక్షస్వ అని జెప్పారు. ఆగమ అపాయినః వచ్చిపోయేవి అనిత్యాలు. మనదేమో నిత్యము. ఆత్మ నిత్యంగా ఉండాలి. కాబట్టి కుదరదు. ఆత్మ ప్రతిబింబం వల్ల ఇవన్నీ భాసిస్తున్నాయంటే నువ్వు ఒప్పుకోకుండా, అదే పనిగా చెప్తూ ఉంటే నీకింకొక మాట చెప్తాను. ఆత్మలోనే అన్నీ పుట్టి ఆత్మలోనే నశిస్తున్నాయి. ముందు లేవు, వెనకాల లేవు. ముందు వెనకాల లేకుండా ఉన్నవి ఆత్మ ఎట్లా అవుతాయి అని నేను ప్రశ్నించగానే, ముందు వెనకాల ఎందుకు లేవండి? ఒక దాంట్లో నుంచి ఒకటొస్తాయి అంటావా నువ్వు? ఒక దాంట్లో నుంచి ఒకటొచ్చాయంటే చాలా ఉండాల్సొస్తుంది. చాలా ఆత్మలుండవు. అందుకని కుదరదు. ఎందుకంటే అది ఏకమేవ. ఒక దాంట్లో నుంచి ఒకటొస్తుందంటే నువ్వు ఎట్లో ఒకట్లా అర్థం చేసుకోకు. ఒకటాగితే ఇంకొకటొస్తుందని నేను జెప్తున్నాను అంటావా? ఒకటాగిపోయిందంటే నశించిపోయింది. నశించిపోయిన దాంట్లోంటి ఇంక వచ్చేదేముందక్కడ? కాబట్టి అది కూడా కుదరదు. ఇన్ని కారణాలకి బుద్ధి గూడా ఆత్మ అవ్వడానికి అవకాశం లేదు. సరే ఇంకా మన వాళ్ళు ఈ మతస్థులందరూ, ఈ వాదులందరూ దేహేంద్రియ, ప్రాణ, మనో, బుద్ధి వాదులందరూ గూడా సంఘాతమై కలిసి ఇప్పుడు వేరు వేరుగా దేహం ఆత్మ గాదు, ఇంద్రియాల ఆత్మ కాదు, ప్రాణం ఆత్మ గాదు, మనసు ఆత్మ గాదు, బుద్ధి ఆత్మ గాదంటే, నువ్వు వీటన్నిటిని వేరు వేరుగా ఆత్మ గాదు, ఆత్మ గాదు, ఆత్మ గాదు అంటున్నావు గానీ, ఇవన్నీ సంఘాతము కలిసి ఆత్మ, దేహేంద్రియ, ప్రాణ, మనో, బుద్ధులు కలిసి ఆత్మ అంటాను. అప్పుడు నువ్వేమంటావో అని వాళ్ళడుగుతున్నారు. దానికి జవాబు చెప్దాము. येषां सङ्घातः आत्मा चेत् एकदेशे पृथक्कृते न चैतन्यं प्रसज्येत సంఘాత అభావతః తదా. ఇవన్నీ సంఘాతంగా కూడి ఒక గ్రూప్‌గా ఉండి ఆత్మ ఒకటి తయారైందని నువ్వంటే, రకరకాల పార్ట్స్ తోటి ఉండి ఆత్మ అంతా కలిసి ఒక గ్రూప్ తయారయింది అన్నావనుకో చేత్. అప్పుడు ఏకదేశే పృథక్కృతే అన్నీ కలిపి సంఘాతం ఒక్క ప్లేస్‌లో గుంపు కూడాయంటే అది ఆత్మ అయిందని నువ్వంటే, పృథక్కృతే ఒకవేళ విడిపోతే, విడిపోయేందుకు బోలెడవకాశాలు. అవన్నీ ఒక కుప్పలాగా పోస్తే, ఆ కుప్ప మొత్తం కలిపి ఆత్మ అయిందంటావా నువ్వు? సరే ఇప్పుడు ఆ కుప్పలో నుంచి ఒకటి తీసేస్తాను. ఒకడికి ఒక కన్ను పని చేయట్లేదనుకో, ఆ కుప్పలో ఒకటి లేకుండా పోయేసరికి మరి వాడి ఆత్మ ఏమైపోయింది? లేదా వాడు నిద్రపోయినప్పుడు వాడి మనస్సు అవన్నీ లయమైపోయాయనుకో, లేకుండా పని చేయకుండా పోయాయనుకో, అప్పుడు వాడు ఆత్మ ఏమైపోయింది? పృథక్కృతే ఒకవేళ వేరైపోతే, ఏ కారణానికైనా సరే, దేహంలో నుంచి విడిపోయినా సరే, నిద్రలో పోయినా సరే, ఇంకే రకంగా పోయినా సరే ఆ గ్రూప్ అంతా, అప్పుడు అందులో చైతన్యం ప్రసజ్యేత చైతన్యం లేకుండా పోవాలి గదా! సంఘాత అభావతః ఎందుకంటే సంఘాతంలో ఆ గ్రూప్‌లో కొన్ని పార్ట్స్ మిస్ అయిపోతే, అది మొత్తం ఆత్మ ఎట్లా అయితుంది మరి? ఈ మొత్తం కలిసుంటేనే ఇది ఆత్మ అని నువ్వు ఒప్పుకున్నావనుకో పోనీ. ఆ మొత్తం గ్రూప్‌లో ఏదో ఒకటి మిస్ అయితే అది ఆత్మ గాకుండా పోతుంది గదా మరి. ఇంకొక రకంగా చూద్దాము. భిన్న దృక్ గతి అభిప్రాయే బహుచేతన పుంజితం సద్యః భిన్నం భవేత్ ఏతత్ నిష్క్రియం వా భవిష్యతి. పైగా అట్లా గాదండి నువ్వు మరీ చెప్తావు.
ఇప్పుడు ఒక కన్ను పనిచేయట్లేదనుకో, పర్వాలేదు దాందేముంది, దేనికి దానికి వేరే వేరే పనులుంటాయండి అని నువ్వు చెప్తే, వేరే వేరే పనులున్న పార్ట్స్ కొన్ని మిస్ అయ్యాయంటే, పని చేయకుండా పోవాలి మరి. కదా! వేరే వేరే బాడీ పార్ట్స్ అన్నీ కలిసి పని చేయాలి అన్నప్పుడు అందులో కొన్ని మిస్ అయ్యాయంటే అది ఆత్మ కాకుండా పోతుంది అని జెప్పా. అన్నీ కలిసి పని చేయడం కాదండి. అన్ని బాడీ పార్ట్స్ దేని పాటికి దానికి వేరు వేరుగా సెపరేట్ చైతన్యం ఉంటుంది. బహుచేతన పుంజితం అది. నేను చెప్తుందేంటంటే సంఘాతం అనగానే నువ్వు బాడీ పార్ట్స్ అన్నీ బెట్టుకొని ఒక సంఘాతం ఒక కుప్ప పోసుకొని ఈ కుప్ప ఆత్మ అని నేను అంటున్నాను అనుకుంటున్నావు. కాదు. నేను ఆ బాడీ పార్ట్స్ కుప్ప పోసాను గదా! ఆ కుప్పకి దేనికి దానికి వేరే వేరే చైతన్యం ఉంది. ఆ కుప్ప పోసావు నువ్వు ఏకదేశంలో ఒక ప్లేస్‌లో మొత్తం కుప్ప పోసావు. అందులో నుంచి ఆ కుప్పలో నుంచి ఏమైనా పక్కకు తప్పుకున్నాయనుకో, పోయాయనుకో పార్ట్స్ కొన్ని. అప్పుడది చైతన్యం లేకుండా పోతుంది సంఘాతం. ఆ గ్రూప్‌లో ఒక గ్రూప్‌లాగా లేదు గదా! అని నువ్వన్నావు గదా! నేను చెప్తుందేంటంటే, ఊరికనే గ్రూప్ కాదండి. ఆ గ్రూప్‌లో ప్రతి దానికి దేనికి దానికి చైతన్యం ఉన్నది. ఏ పార్ట్‌కి దాని పార్ట్‌కి దాని పనుంటుంది. ప్రతి పార్ట్ దాని చైతన్యంతో అదుంటుంది. దాని పని అది జేస్తూ ఉంటుంది. అవన్నీ ఒక గ్రూప్‌లాగున్నాయనుకో, అప్పుడు అది ఆత్మ అని అంటావా నువ్వు? అట్లాంటప్పుడు ఒక్కొక్క పార్ట్‌కి వేరే వేరే దృక్కు. దాని ఫోకస్ వేరు. కంటి ఫోకస్ వేరు, చెవి ఫోకస్ వేరు, మనసు ఫోకస్ వేరు. ఇంక దేని ఫోకస్ దానిది వేరు వేరు ఫోకసు. వాటి గతులు, వాటి ప్రస్థానాలు వేరు, వాటి అభిప్రాయము, వాటి గోల్ వేరు. ఒక గ్రూప్ ఉన్నది అంటే అన్నీ అటువైపు కలిసిపోవాలి. ఇప్పుడు కారు మొత్తము రకరకాల పార్ట్స్ తోటి కలిసి కదండీ కారవుతుంది. అట్లానే దేహేంద్రియ, ప్రాణ, మనో, బుద్ధులన్నీ కలిసవుతాయి అంటే, ఒక పార్ట్ పోయిందనుకోరా, వీల్ పోయిందనుకో, ఏదో స్టీరింగ్ వీల్ పోయిందనుకో, టైర్ పోయిందనుకో, ఇంకేంటో ఒకటి పోయిందనుకో, అప్పుడది పని చేయదు గదా! అంటే, అట్లా గాదు. దేనికి దానికి సెపరేట్‌గా దేని చైతన్యం దానికుంది అని నువ్వు చెప్తున్నావు గదా! అట్లాంటప్పుడు దేనికి దానికి వేరే చైతన్యం ఉంటే వేరే వేరే యాంబిషన్, వేరే వేరే గోల్, వేరే వేరే దృక్పథం అంతా ఉంటుంది. అట్లాంటప్పుడు దేని పనది జేసుకుంటుంది విరివిడిగా. అయితే ఒకవేళ వెంటనే విడిపోవాలవి. వేరే వేరే ఐడియల్స్ తోటి ఒక చోట కూడాయంటే అన్నీ కలిసెందుకు పనిచేస్తాయి? దేని పని దానికుంటుంది. విడిపోతాయి వెంటనే. లేదా కలిసుంటే కలిసి పని చేయవు. ఇప్పుడు మనం ఒక చోట అందరం కూర్చున్నామనుకోండి. ఒక 10 మందిమి కలిసి కూర్చున్నామనుకోండి. అందరికీ ఒక్కటే దృక్పథం ఉంది. ఒక్క అజెండా ఉంది. ఒక గతి, ఒక పద్ధతిలో మనం ఆ మీటింగ్ రన్ చేస్తున్నాము. ఒక అభిప్రాయం ఉంది. ఆ మీటింగ్‌కి మనము ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం, ఆ మీటింగ్ అయ్యేసరికి మనం ఏమి సాధించాలని ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాం. ఏదో కంపెనీ ఉంది. ఒక దృక్పథం, ఒక ఫోకస్, ఒక విజన్, ఒక యాంబిషన్ ఉంది. దృక్ అంటే విజన్. ఒక గతి, ఒక పద్ధతిలో వెళ్తుంది ఆ కంపెనీ అభిప్రాయం. దానికి ఏమి ఔట్‌పుట్ అని ప్రాఫిటో ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. అట్లాంటి సమయంలో ఒకవేళ అందులో ఏవో కొన్ని పార్ట్స్ మిస్ అయ్యాయనుకోండి, ఇంకది నడవదు గదా! ఇప్పుడు ఆ మీటింగ్‌లో ఉండవలసిన వాళ్ళందరూ లేకపోతే ఆ మీటింగ్ సరిగ్గా నడవదు. కాబట్టి అది పని చెయ్యదు అని నేనంటే, నువ్వు వెంటనే ఏమన్నావు? కాదు దేనికి దానికి వేరే వేరే సెపరేట్ చైతన్యం అన్నావు. అట్లా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది మీటింగ్‌లో ఎవడికి వాడికి అందరూ అక్కడ ఆ రూమ్‌లో కూర్చుంటారు. ఎవడి ల్యాప్‌టాప్‌లో, ఎవడి సెల్ ఫోన్‌లో ఎవడిది వాడు చూస్తూ ఉంటారు. ఒక్క విషయం గురించి మాట్లాడరు. ఒక అజెండా ఉండదు. ఒక కామన్ గోల్ ఉండదు. అప్పుడు వాళ్ళు కలిసి ఉన్నా విడివిడిగానే ఉంటారు. కలిసి వాళ్ళు ఏ పని చెయ్యరు. కదా! ఒక రూమ్‌లో ఒక 10, 20 మంది కూర్చున్నారు. కానీ ఎవరి సంగతి వాళ్ళు చూసుకుంటున్నారంటే కలిసి పని చెయ్యరు. వేరుగానే ఉంటారు. ఒకవేళ వాళ్ళు అందరూ కలిసి పని చేస్తున్నారంటే కొన్ని విడిపోయాయంటే అది సరిగ్గా పనిచేయదు. కాబట్టి సంఘాతం అని నువ్వు చెప్పింది గూడా పనికిరాదు. ఆత్మ అట్లాంటి సంఘాతం కాదు. అందుకని నువ్వు ఇవన్నీ పెట్టుకొని బయలుదేరకు అని చెప్తూ ఉన్నారు. సరే ఇంతకి ఎంతవరకొచ్చాం మనము? దేహం కాదన్నాము, ఇంద్రియాలు గాదు, ప్రాణం గాదు, మనసు గాదు, బుద్ధి గాదని నిర్ణయించాము. వీటి సంఘాతం గూడా గాదు అని కనిపెట్టాము. ఎందుకు అని. మరింక ఏమి అయితే అది అని మళ్ళీ ఇంక కొత్త ఆర్గ్యుమెంట్స్ అన్నీ చూపిస్తారు. ఇంక వేరే యాంగిల్స్ నుంచి అడ్రెస్ చేస్తారు.
అవి కూడా చూస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.